దగ్గర మళ్ళీ వస్తాను మేడం. వెళ్ళిపోతాం మళ్ళీ ఓకే రాష్ట్రాన్ని ఓకే ఓకే కృష్ణవేణి గారు మళ్ళీ వస్తాను మేడం. వస్తాను కృష్ణవేణి గారు మళ్ళీ వస్తాను. ఒకసారి మస్తానరావు గారు మీ రియాక్షన్ ప్లీజ్. మీరు ఏదైతే ఇందాక ప్రస్తావించారు జయచంద్రారెడ్డిని సస్పెండ్ చేయగానే చేతులు కాదు, దానికి సంబంధించి ఇప్పుడు జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడంలో ఏ విధంగా అయితే వాళ్ళు ముందుకు పెడతారో యాక్టివ్ గా, అదే విధంగా జయచంద్రారెడ్డిని ఓన్లీ సస్పెండ్ చేసాం మేము మా పార్టీ ద్రోహులను కానీ లేదంటే ప్రజలకి ఇబ్బందులు కలిగించే వాళ్ళని చెడు చేసే వాళ్ళని చేస్తా ఉంటాం కాదు, అది చేతల్లో చూపించాల్సిన అవసరం. అదే నేను ఇందాక ప్రస్తావించా, మేడం గారు చెప్పలేదు. కొరికపూడి శ్రీనివాసరావు గారు 5 కోట్ల రూపాయలు ఇచ్చారన్నారు. వాళ్ళిద్దరిలో ఎవరికి యాక్షన్ లేదు, సస్పెన్షన్ లేదు. ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇట్లాంటి ఒకటే కాదు, జోగి రమేష్ అరెస్టే కాదు, అవి కూడా చూడాలి. పారదర్శకత అనేది ఎక్కడైనా అవసరం ఉంది అనేది ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. రెండోది ఏంటంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేనమలూరు వీటిలో కూడా వెళ్తా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు తుఫాన్ కి సంబంధించి ఆయన ఏదైనా జోగి రమేష్ గారికి సంబంధించి అక్కడి నుంచి పోటీ చేసి చూడిపోయారు కదా. సో రేపు పొద్దున అక్కడ కూడా ఇవన్నీ కూడా ప్రస్తావించే అవకాశాలు ఉంటాయి. నేననేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇప్పుడు ఇందాక చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు మాట్లాడారు, లేదంటే పేర్ని నాని గారు మాట్లాడారు, అంబటరావు గారు, ఇప్పుడు ఓన్లీ జోగి రమేష్ గారిని ఎందుకు ఈ కేసులో ఎక్కించారు, వేరే వాళ్ళు ఎవరైనా ఎక్కించచ్చు కదా. అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రావుకి అద్దేపల్లి బ్రదర్స్ కి ఆయనకి కొన్ని సంబంధాలు ఉన్నాయి, దానికి సంబంధించి నడిచాయి అనేది పాయింట్. లేకపోతే అక్కడ దేవినేని అవినాష్ ఉన్నారు, పేర్ని నాని గారు ఉన్నారు, కొడాలి నాని గారు ఉన్నారు, ఎవరినైనా దానిలో ఇన్వాల్వ్ చేయొచ్చు బలమైన నాయకులు చేయాలంటే. సో జోగి రమేష్ గారికి సంబంధించి ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళకి ఉన్నాయి కాబట్టి అనేది వాళ్ళు చూపిస్తా ఉన్నారు. సో దాన్ని పరిగణలో తీసుకోవాలి. డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఇప్పుడు ఇవాళ మొత్తం చూడండి, డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఇవాళ తెలంగాణలో జరిగింది, ఛానల్స్ అన్నింటిలో పేపర్లు అన్నింటిలో అదే ఉంది, ప్రమాదం ఉంది. డైవర్షన్ అంటే అది ఎవరి కోసం చేయరు కదా. సో ఖచ్చితంగా ఇట్లాంటివి జరిగినప్పుడు ప్రజలకు ఏ విధంగా కల్తీ మద్యం ద్వారా అన్యాయం జరుగుతుంది, ప్రభుత్వ ఖజానాకి బొక్కలు పడుతున్నాయి, వీళ్ళందరూ దోచుకు తింటున్నారు, ప్రజల ఆరోగ్యాలతో తిరగాటం ఆడుతున్నారు. రాజకీయ పార్టీల్లో ఏ పార్టీలో ఉన్నా సరే వాళ్ళకి శిక్ష పడే విధంగా, వాళ్ళని జైలుకి పంపించే విధంగా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనపడతా ఉంది. దాన్ని ఎవరు వెనకేసి వచ్చినా ప్రజలు చేరించుకుంటారు, అది ఏ పార్టీ వాళ్ళైనా గమనించాల్సిన అవసరం. ఓకే లక్ష్మీ భార్గవ్ గారు రియాక్ట్ అవ్వండి. మస్తానరావు గారు కొన్ని విషయాలు సంధించారు.